సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సనత్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు నాయకులు బన్సిలాల్పేట్ డివిజన్లో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా మేము పిహెచ్సిలు అదేవిధంగా రేషన్ షాప్లని సందర్శించడం జరిగింది. అక్కడ వెళ్ళి పేషెంట్స్తోని అదేవిధంగా డాక్టర్స్తోని సిబ్బందులతోని అదేవిధంగా రేషన్ షాప్ ఓనర్తోని అక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంచి స్పందన రావడం జరుగుతుంది. ఎస్పెషలీ పిహెచ్సిలో వైద్య సదుపాయాల గురించి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహకి బీసీసీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా బాగా పనిచేస్తున్నారు వారు. అదేవిధంగా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మీరు ఎన్నడూ కనబడాడు, ఎక్కడ కనబడాడు, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? దయచేసి పేద ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవిటిపైన దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడైనా తిరిగి రావచ్చి బన్సిలాల్పేటలో పబ్లిక్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వచ్చిరా, రేషన్ షాప్ కాడికి వచ్చిరా, ఏం జరుగుతుందని చెక్ చేసిరా? మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలా ప్రభుత్వము? మీకు పదవులు ఎందుకు ఇవ్వాలా? ప్రజల పక్షాన మీరు నిలబడండి. ఖచ్చితంగా ఏదైతే ఈ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారో ఈ విషయంలో ఖచ్చితంగా వారు వైఫల్యం చెందినారు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఏదైతే ఫీడ్బ్యాక్ మాకు రావడం జరిగిందో మా కార్యకర్తలు దానిపైన వర్క్ చేసి అధికారులకు కంప్లైంట్ చేసి ఆ చర్యలు కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.